హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈష్ప్రియా. నా thumbnail అయితే చూసారు కదా. సో ఈరోజైతే మనము వెజ్ మంచూరియా రెసిపీని అయితే చూద్దాము. ఇప్పుడు బయట ఉన్న సిచ్యువేషన్లో మనం బయటకు వెళ్ళి తినడము అంత హెల్త్కి మంచిది కాదు. సో ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా క్యాబేజీ 1 కప్పు, ఇంకా క్యారెట్ 1/2 కప్పు తురిమి పక్కన పెట్టుకుందాము. అవి రెండు కలిపి ఒక గిన్నెలో వేసుకొని అందులో మనము 1.5 స్పూన్ కారము, రుచికి తగినంత ఉప్పు, ఇంకా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1/2 స్పూన్ అయితే మిరియాలు, ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండ్ 3 స్పూన్స్ మైదా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. వాటర్ అయితే యాడ్ చేయొద్దు, ఎందుకంటే క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఉంటుంది. సో వాటర్ వేయకుండా బాగా కలుపుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే కార్న్ఫ్లోర్ ఇంకా మైదా ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనము ఉండలు చేసుకునే దాన్ని బట్టి సరిపోతే ఎక్స్ట్రా వేయక్కర్లేదు, సరిపోకపోతే ఎక్స్ట్రా 1 స్పూన్ అయితే వేయాలి. వేసి ఇలా అయితే మనము ఉండలు చుట్టుకోవచ్చు చిన్న చిన్నగా. మరీ పెద్దగా అయితే మనం ఫ్రై చేసినా కూడా లోపల పిండిలాగా ఉంటుంది, బాగుండదు. సో మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో అయితే చేసుకోవాలి. అలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము. ఆ నూనె బాగా కాగినాక మనం పక్కన అయితే చేసి పెట్టుకున్నాం కదా మంచూరియా బాల్స్, అవైతే వేసి మనం మీడియం ఫ్లేమ్లోనే అవి వేగనివ్వాలి. హై ఫ్లేమ్లో వేస్తే పైన అంతా మాడిపోయి లోపల మాత్రం పచ్చిగా అలానే ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లోనే మాడకుండా కొంచెం కలర్ వచ్చే వరకు అయితే వేపాలి. వేపి అవన్నీ ఒక పక్కకు తీసి పెట్టుకోవాలి ఒక గిన్నెలో. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి ఇలాంటి రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. పిల్లలు ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే ఇలాంటి స్నాక్ ఐటమ్స్ అయితే చేయొచ్చు. రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటి పెడుతుంటే పిల్లలు కూడా బయట తినకుండా ఇంట్లోనే తింటారు. వాళ్ళకు కూడా చాలా హెల్దీ బయట ఫుడ్స్ కంటే. ఇలా అయితే మనం పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి, అవి కొంచెం క్రిస్పీగా ఉన్నాయి. మంచూరియా బాల్స్ అన్నీ ఫ్రై అయ్యాక వాటిని అన్నిటినీ మనం ఒక గిన్నెలో పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది కాగాక అందులో 1 స్పూన్ వెల్లుల్లి, ఇంకా 1 సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఇంకొక 3 పచ్చిమిర్చి, ఒక క్యాప్సికమ్, ఇంకా ఇవన్నీ వేసి కొద్దిగా రుచికి తగినంత ఉప్పు ఇవి వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి అయినాక మనం అందులో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఉంటే వాటిని కూడా వేసి కొద్దిగా సేపు అయితే ఫ్రై చేయాలి. తర్వాత ఇందులో మనము 2 స్పూన్స్ చిల్లీ సాస్, 1 స్పూన్ వెనిగర్ అండ్ 1 స్పూన్ సోయా సాస్, ఇంకా 1 స్పూన్ అయితే టొమాటో సాస్ ఇవన్నీ వేసి హై ఫ్లేమ్లో అయితే వేగనివ్వాలి. మనకి డ్రై మంచూరియా కావాలంటే డైరెక్ట్ వాటిని ఇవంతా ఫ్రై అయినాక వేసేయచ్చు. లేదా మనకి కొద్దిగా గ్రేవీ టైప్లో కావాలి అనుకుంటే అందులో మనము 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్కి 2 స్పూన్స్ వాటర్ అయితే వేసి మనం కొద్దిగా బాగా కలపాలి. కలిపినాక వాటర్ని తీసుకెళ్ళి అందులో వేసి కొద్దిగా సేపు అయితే ఫ్రై చేసిన తర్వాత ఈ మంచూరియా బాల్స్ అందులో వేస్తే మనకైతే అవి కొంచెం వెట్ మంచూరియా లాగా వస్తాయి. మరి డ్రైగా అయితే ఉండదు, కొంచెం గ్రేవీ టైప్లో ఉంటుంది. తర్వాత వాటి మీద స్ప్రింగ్ ఆనియన్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరియా అయితే మనకి రెడీ అవుతుంది. ఇలా మన ఇంటికి ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినా కానీ వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసి పెట్టచ్చు. అంత టైం టేకింగ్ ప్రాసెస్ అయితే కాదు ఇది. మనం బాల్స్ రెడీగా చేసి పెట్టుకొని తర్వాత సాస్లో ఇవన్నీ వేసి చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. ఇలా మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అయితే నేను చెప్పిన మెజర్మెంట్స్ డబుల్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపో